కొంతమంది అయితే బ్యాప్టిజం తీసుకోకుండానే అడుగుతారు, మాకు పాటకు అవకాశం కావాలి. నువ్వు పాట పాడుతానంటున్నావే, నీకు బ్యాప్టిజం ఉందా? నీకు బ్యాప్టిజం ఉందా? బ్యాప్టిజం లేకుండా నీకు పాట ఏంటి? ఎవరు ఆరాధించాలి? రక్షణ కలిగిన వాడు ఆరాధించాలి, రక్షణలో ఉన్నవాడు ఆరాధించాలి. ఆ రక్షణ ఆనందం పొందేవాడు దేవుణ్ణి స్తుతించాలి, అది పొందుతూ స్తుతించాలి. నీకు రక్షణ ఉందా? రక్షణ లేదు కానీ నేను వర్షిప్ చేస్తానంటాడు వీడు. రక్షణ లేకుండా నీకు వర్షిప్ ఏంటి? రక్షణ లేకుండా నువ్వు ఆరాధించడం ఏంటి? ఒకవేళ రక్షణ లేకుండా బ్యాప్టిజం తీసుకోకుండా ఇలాంటి వేదికల మీద కావచ్చు, దేవాలయంలో కావచ్చు నిలబడి మీరు గనక ఆరాధన చేస్తే బయట ఉన్న వాళ్ళు మురిసిపోతారేమో, మిమ్మల్ని కన్న మీ అమ్మ నాన్న మురిసిపోతారేమో, కానీ దేవుడు మాత్రం మురిసిపోడు. దేవుడు ఎలా చూస్తాడు? దేవుని కంటికి అసహ్యంగా కనబడుతుంది. ఎందుకో తెలుసా? రక్షణ దేంతో పోల్చాడు? రక్షణ వస్త్రము అన్నాడు. రక్షణ కలిగిన వాడు ఏం వేసుకున్నట్టు? బట్టలు వేసుకున్నాడు. రక్షణ లేనివాడు బట్టలు లేకుండా ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చాడు. ఈ రక్షణ లేనివాడు దేవాలయంలో నిలబడి ఇలాంటి వేదికల మీద నిలబడి పాట పాడుతూనే దేవుని కంటికి ఎలా కనపడతాడు? బట్టలు లేకుండా బొమ్మలాట ఆడుతున్నట్టు ఉంటుంది దేవుడికి.